షేర్ చేస్తున్నాను. ఓకే. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా యుబు బ్రదర్? ఎస్ అన్న, ఎస్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శుభాభివందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క స్టడీని స్టార్ట్ చేద్దాం. ఆ, ప్రియా పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కొద్దిసేపు మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మా హృదయాలతోటి మాట్లాడమని మమ్మల్ని తాకమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మరి తేబోతున్నటువంటి డిస్కషన్స్ ఫ్రూట్ఫుల్ గా ఉండటానికి, అందరు కూడా ఇన్వాల్వ్ అవటానికి, ఆత్మీయమైన మేళ్లు ప్రతి ఒక్కరూ పొందటానికి కృప చూపించమని, కేవలం ఈ సమయం ప్రభా మీది, మీరే అధ్యక్షులుగా ఉండి మమ్మల్ని నడిపించి నామాన్ని మహింపరచుకోమని, ఎలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడా లేకుండా ప్రభా మరి సజావుగా ఈ యొక్క మీటింగ్ సాగటానికి కృప చూపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. డిస్ప్లే మీద చాలా స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఆ, ఆత్మ వరాలు లేదా కృపా వరాలు అనేవి నేను డిస్ప్లే చేశాను. ఇవన్నీ మీకు తెలుసు: ప్రాఫసీ, సర్వింగ్, గివింగ్, టీచింగ్, లీడింగ్, హాస్పిటాలిటీ, హీలింగ్, టంగ్స్, ఫెయిత్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో. మరికొన్ని అవి నేను నోట్ చేయలేదు. అయితే ఆ, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటిలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోమంటే విచ్ వన్ యూ చూస్ అండ్ వై యూ చూస్ దాట్? ఓపెన్ క్వశ్చన్, ఎనీబడి కెన్ ఆన్సర్. మీ మైక్స్ ఆన్ చేసుకొని మీకు ఇఫ్ ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది అనుకుందాం, ఒకటే చూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు వీటిలో ఏది చూజ్ చేసుకుంటారు అండ్ ఎందుకు? ఏం పర్లేదంటే ఓపెన్ గానే జస్ట్ మీకు అనిపించింది ఏదైనా ఒక ఆ, చెప్పి దాన్ని ఎందుకు చూజ్ చేసుకుంటామో ఒక మాటలో చెప్పినా పర్లేదు. ఇట్స్ ఫర్ అన్న, అవర్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇన్వాల్వ్మెంట్. అన్న. ఓకే. ఎందుకు? ఎందుకంటే దేవుని అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఇంకా మర్మాన్ని ఇంకా తెలుసుకోవడానికి, లోతుగా దేవుని గురించి తెలుసుకోవడానికి అన్న. ఓకే, వెరీ గుడ్ యోబు, థ్యాంక్ యూ. యోబు ఒకవేళ చూజ్ చేసుకోవాలనుకుంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ ని చూజ్ చేసుకుంటాడు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని లోతైన విధానంలో అర్థం చేసుకోవడానికని. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా? బ్రదర్, నేను గివింగ్ ఆపర్చునిటీ ఇస్తా. ఓకే, ఓకే. గివింగ్ అంటే దేవుడు మనకి ఇచ్చాడు తన కృపను కానీ, తన ప్రేమ, తర్వాత తను మనకి విమోచన ఇవ్వకపోతే మనం ఇతరులను ప్రేమించే వాళ్ళం కాదు ఈ రోజు. సో అలాంటి ప్రేమ మనం పొందుకున్నాం కాబట్టి మనం ఇతరులకు ఇచ్చే వాళ్ళు ఉండాలి. మనం ఆ ప్రేమ పొందుకున్నాం కాబట్టి మనం దేవుని ప్రేమను ఎలాంటి పరిచే వాళ్ళు ఉండాలి. ఆ ఆ విషయం నేను చూజ్ చేసుకున్నాను. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆ, దేవుని యొక్క ప్రేమను పొందాం కాబట్టి ఆ ప్రేమని ఇతరులకి పంచాలి, ఇవ్వాలి ఆ, అనే దాన్ని అన్న చూజ్ చేసుకున్నారు. బేసిక్ గా ఇక్కడ గివింగ్ అనే పదానికి నేను ఆ, రాసినటువంటి అర్థం ఆ, దాతృత్వం, అంటే హార్ట్ఫుల్లీ గివింగ్ టు గాడ్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని రాశాను. బట్ ఓకే అన్న, మీరు చెప్పింది కూడా ఎగ్జాక్ట్ గా ఆ, మీరు చూజ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఆ, దేవుని స్తుతించవచ్చు. నిజంగా దేవుని ప్రేమని ఇతరులకి ఇవ్వాలనే గొప్ప ఆసక్తిని బట్టి. ఇంకెవరైనా ఒక్కళ్ళు ఇంకొక విషయం చెప్తే మనం నెక్స్ట్ స్టడీకి వెళ్దాం, నెక్స్ట్ స్టడీలోకి వెళ్దాం. బ్రదర్ మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు విజ్డమ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్, గివింగ్ షేర్ చేస్తున్నారు కదా. సో యాక్చువల్గా అయితే
వీ కెన్ చూస్ మోర్ దెన్ వన్. ఇంకా ఒకటే అడుగుతున్నారు కాబట్టి ఫెయిత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఎందుకంటే దానికి బేసిక్స్ క్రిస్టియన్ లైఫ్కి ఉన్నటువంటి ఒక పునాది ఏంటంటే విశ్వాసం అన్నమాట. సో ప్రభు మన మనకి యేసుక్రీస్తు ప్రభు మన దేవుడని, మన రక్షకుడని, ఇంకా తర్వాత మన పాపాల కొరకు ఆయన చనిపోయాడని, కలువరి శిలువలో ఆయన రక్తం కార్చాడని చెప్పని, ఇంకా ఆయన తిరిగి లేచాడని, రిజరక్షన్, ఆయన రాబోతున్నాడని. సో ఇవన్నీ కూడాను ఆ, మనం విశ్వాసం ద్వారా నమ్ముతాం. కాబట్టి వన్ ఆఫ్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అనేటువంటిది అసలు విశ్వాసం. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ మీ టు చూస్ వన్, ఐ వుడ్ లైక్ టు చూస్ ఫెయిత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరసింహన్న. సో అన్న వాంట్స్ టు చూస్ ఫెయిత్ సిన్స్ ఇట్ ఈస్ ఏ ఫౌండేషన్ ఫర్ ది క్రిస్టియానిటీ అండ్ క్రిస్టియన్ వర్చ్యూస్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరంతా కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయినందుకు. సో వీటిలో నుంచి ఒక క్యారెక్టర్ ని, మోర్ దాన్ కొన్ని క్యారెక్టర్స్ ని ఒక బుక్ నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో ఆ పీపుల్ ఎలాగా ఆ, వాటిని ఎక్సర్సైజ్ చేశారు అనేది మనం చూడొచ్చు. నేను ఈరోజు ఆ, మీతో పంచుకోవాలనుకున్నటువంటి బుక్ వచ్చేసి ద లెటర్, ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ జాన్. థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ జాన్ గురించి నేను కొంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత మనం వాక్యాన్ని రీడ్ చేస్తాము. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసి కొన్ని పాయింట్స్ ని బయటకు తీసుకొని వచ్చి మన ఆత్మీయ జీవితాలకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో బేసిక్ గా ఈ థర్డ్ జాన్ థర్డ్ జాన్ అనే ఎపిసోడ్ లెటర్ అనేది పేరులో ఉన్నట్లుగానే, లెటర్ నేమ్ లో ఉన్నట్లుగానే ఆధార్ వచ్చేసి జాన్ ద అపోసల్. ఈ జాన్ అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లో ముగ్గురు ఉంటే దాంట్లో ఒక పర్సన్ అన్నమాట. సో ఈయన ఇన్నర్ సర్కిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో ఉన్నారు. అలాగే ఈ లెటర్ ఎప్పుడు రాశారు అని అంటే ఆయన బాగా ఎల్డర్లీ ఏజ్, అంటే లేటర్ డేస్ లో, చాలా ఓల్డ్ ఏజ్ టైంలో రాసినట్లుగా మనకి హిస్టారికల్ గా ఉంది. అలాగే ఈ లెటర్ ఎవరి కోసం రాశారు అని అంటే కనుక గాయస్ అనేటటువంటి గాయు, తెలుగులో గాయు అని ఉంటది, గాయు అనే పర్సన్ కోసం రాశారు. అది అతనికి రాయటం జరిగింది. ఆయన ఎవరనంటే ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్. అలాగే ఆ, యోహాన్ గారు సువార్త ప్రకటించినప్పుడు మేబీ మార్చబడినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినటువంటి వ్యక్తి అయి ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో ఈయన అక్కడ ఎఫెసు అనే పట్టణంలో ఒక సంఘంలో ఒక మెంబర్ గా ఉంటున్నారు. అయితే ఏ టైంలో రాశారు అని అంటే ఇందాక చెప్పినట్లుగా జాన్ లేటర్ డేస్ అని అంటే మేబీ అప్రాక్సిమేట్లీ 90 to 95 AD లో రాయటం జరిగింది. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి రాశారు అని అంటే ఈయనప్పుడు జాన్ అంటే ఉన్నటువంటి మనకి హిస్టారికల్ కంటెంట్ ని బట్టి ఎఫెస్ అనేటటువంటి పట్టణంలో రాశారు. ఈ ఎఫెస్ అనే పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని చర్చెస్ ఉన్నాయి. సో వాటిలో యోహాన్ గారు సువార్త ప్రకటించి అక్కడ కొన్ని సంఘాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ఒక సంఘంలో, అక్కడ అన్ని కూడా గృహ సంఘాలు అని చెప్పి ఉంటదన్నమాట. సో ఆ గృహ సంఘాల్లో ఒక సంఘంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తా గాయస్ అనేటటువంటి ఒక పర్సన్ కి లెటర్ రాశారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎఫ్ఎస్ఎస్ అనేది చూడాలి అనుకుంటే కనుక, సో ఇదంతా కూడా ఏషియా మైనర్ ప్లేస్. ఏషియా మైనర్ లో ఎఫెసస్ అనేటటువంటి ప్రాంతం ఇక్కడ ఉంది. సో ఇక్కడ మన ప్రకటన గ్రంథం చదివినప్పుడు కూడా అక్కడ చాలా రకాలైనటువంటి సంఘాల పేర్లు మొదటి అధ్యాయంలో రాస్తారు. సో అవన్నీ కూడా ఎఫెసస్ పట్టణం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. అయితే ఈ లెటర్ మొత్తంలో కూడా కీవర్డ్స్, నాట్ ఓన్లీ థర్డ్ ఎపిసోడ్ బట్ రెస్ట్ ఆఫ్ హిస్ లెటర్స్ కానీ గాస్పల్స్ లో కానీ ఆయన ఎక్కువగా జాన్ అనేటటువంటి శిష్యుడు రాసినటువంటి ఈ లెటర్స్ లో ప్రాముఖ్యమైన పదాలు ఏమైనా ఉన్నాయని మనం తీసుకుంటే కనుక ఆయన ఎక్కువగా ఫోకస్ చేసేది ప్రేమను ఫోకస్ చేస్తాడు. దాని తర్వాత వెలుగు గురించి మాట్లాడతాడు, తర్వాత జీవం గురించి మాట్లాడతాడు. అదే విధంగా
సత్యం గురించి మాట్లాడతాడు. ఆయనకి బాగా నచ్చినటువంటి పదాలు ఈ అయి ఉండొచ్చు. అందుకే ఆయన ఎపిసోడ్స్ కానీ ఆయన గాస్పల్ కానీ మనం చదివినప్పుడు ఆయన వీటన్నిటిని కూడా చాలా చక్కగా అడ్రస్ చేస్తాడు అనమాట. సో ఈ లెటర్ లో ఒక కీవర్డ్స్ ని మనం పిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మేబీ ఐ వాంట్ టు గో ఫర్ వర్స్ 4. అక్కడ ఏముంది అంటే ఐ హ్యావ్ నో గ్రేటర్ జాయ్ దాన్ టు హియర్ దట్ మై చిల్డ్రన్ ఆర్ వాకింగ్ ఇన్ ద ట్రూత్. తెలుగులో ఏమని ఉంటదంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే దేవుణ్ణి ఆ, సత్యంలో నడిచేటటువంటి వాళ్ళని బట్టి అంటే తన చిల్డ్రన్ నడుస్తున్నారని తెలిస్తే దానికి ఆయనకు మించినటువంటి సంతోషం, దానికి మించిన సంతోషం మరొకటి లేదని చెప్పి పదం అనేది ఒక కీ వర్డ్స్ గా మనం ఈ లెటర్ నుంచి తీసుకోవచ్చు. అలాగే అసలు ఎందుకు రాశారు అని అంటే గనక వాట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ ఎపిసోడ్ టు గాయ్స్ అని అంటే గనక హాస్పిటాలిటీని ఎంకరేజ్ చేయడం కోసం. అంటే అక్కడ ఎర్లియర్ ఎర్లియర్ పరిచయాలు అంటే ఫస్ట్ సెంచరీ టైంలో చాలా మంది కూడా దేవుని సేవకులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి హాస్పిటాలిటీ అనేది నీడ్ అయింది. సో హాస్పిటాలిటీ నీడ్ అయి ఉన్నప్పుడు సో అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చెస్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. లాడ్జింగ్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ. సో మినిస్టర్స్ ఆఫ్ గాడ్ కి అక్కడ ఉన్న లోకల్ చర్చెస్ సపోర్ట్ చేస్తూ వచ్చాయి. సో ఈ ఎంకరేజ్ చేయడం కోసం, హాస్పిటాలిటీని ఎంకరేజ్ చేయడం కోసం ఒకటి రాయటం జరిగింది. అలాగే కండెమ్నేషన్ ఆఫ్ ఏ డియోట్రిఫస్, అంటే దియోత్రిఫే అనేటటువంటి ఒక లీడర్ ఉన్నారు ఆ సంఘానికి. అతను చేస్తున్నటువంటివి కండెమ్ చేయడానికి రాశారు. రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే ట్రూత్ అండ్ లవ్, అంటే ప్రేమ మరియు సత్యము, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్డ్ వ్యూ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేటటువంటిది ఈ సెకండ్ జాన్ థర్డ్ జాన్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు డాక్టర్నల్ పరంగా రాంగ్ డైరెక్షన్ లో ఉంటాము. తర్వాత అథారిటేరియన్ అంటే డిక్టేటర్షిప్ అనేది కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ రెండు పదాలు, ఈ రెండు విషయాల్ని ఒక ఒక బ్యాలెన్స్డ్ గా వ్యూలో చూడాలి అని చెప్పి ఈ లెటర్ అనేది రాయటం జరిగింది అనమాట. సో ఇది కీ పర్పసెస్ అనమాట. అయితే అసలు ఈ డిఫరెన్సెస్ చూద్దాం. సెకండ్ జాన్ కి థర్డ్ జాన్ కి డిఫరెన్స్ చూస్తే ఒక కొంత ఐడియా మనం థర్డ్ జాన్ నుంచి మనం గ్రాబ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సెకండ్ జాన్ థర్డ్ జాన్ ఈ రెండు కూడా పర్సనల్ లెటర్స్ అనమాట. అంటే వ్యక్తిగతంగా ఒక కొంతమంది వ్యక్తులకు రాయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ జాన్ వచ్చేసి ఎవరికి రాశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎల్డర్లీ ఉమెన్ అన్నమాట, గాడ్లీ ఉమెన్. ఆ దేనికోసం? అబౌట్ హర్ ఫ్యామిలీ, ఆవిడ యొక్క కుటుంబం కోసం అది రాశారు. తర్వాత థర్డ్ జాన్ ఎందుకు ఎవరికి రాశారనంటే ఇందాక చెప్పినట్లుగా టు ఏ గాడ్లీ మ్యాన్ అబౌట్ హిస్ చర్చ్, ఆయన చర్చ్ కోసం, చర్చ్ గురించి గాయస్ రాయటం జరిగింది. సెకండ్ జాన్ ఏంటంటే ఫాల్స్ టీచర్స్ అనే వాళ్ళు బయట నుంచి వస్తా ఉన్నారు, ఫాల్స్ టీచర్స్ కి మీరు హాస్పిటాలిటీ ఇవ్వద్దు, వాళ్ళ గురించి మీరు తగు మాత్రం జాగ్రత్త కలిగి ఉండండి వాళ్ళని ఆ, హెచ్చరించడం కోసం ఈ సెకండ్ జాన్ రాస్తే, థర్డ్ జాన్ వచ్చేసి చర్చిలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. చర్చిలో ఉన్నటువంటి లీడర్స్ డిక్టేటి డిక్టేటోరియల్ లీడర్స్ గా ఉన్నారు. అంటే వాళ్ళు అథారిటేరియన్, తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే కనుక అధికారులాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళని వార్న్ చేయడం కోసం థర్డ్ జాన్ రాయటం జరిగింది. సో లాస్ట్ ది సెకండ్ జాన్ వచ్చేసి ఫాల్స్ టీచర్ కమ్ విత్ లవ్ బట్ దే డినై ట్రూత్. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది కూడా ఒక మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ట్రూత్ అండ్ లవ్ ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ ఫాల్స్ టీచర్స్ ఎలా వస్తున్నారు? ప్రేమగా సంఘాల్లోకి వస్తున్నారు. ఫాల్స్ టీచర్స్ వచ్చేసి రైట్ డాక్టర్ అంటే ట్రూత్ ని వాళ్ళు డినై చేసి ప్రేమను కనబరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ లవ్ అనేది కనిపిస్తున్నారు కానీ ట్రూత్ ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. సో దాన్ని అడ్రస్ చేస్తా సెకండ్ జాన్ రాయటం జరిగింది. థర్డ్ జాన్ వచ్చేసి టాక్సిక్ లీడర్స్, వాళ్ళు ట్రూత్ తో వస్తారు బట్ దే లీడ్స్ అన్లవింగ్ వే. సో లీడింగ్ కూడా లవింగ్ వేలో ఉండాలి. అది దేవుడి నుంచి, యేసు ప్రభు నుంచి మనం చూస్తాం. ఆయన ప్రతి ఒక్క డిసైపుల్ కూడా ప్రేమించి వాళ్ళని వార్న్ చేసి వాళ్ళని సరి చేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ లీడర్స్ అట్లా లేరు అనమాట. సో ఈవెన్ దో దే ఆర్ కమింగ్ విత్ బట్ లిటిల్ బిట్ అట్లీస్ట్ ఆఫ్ ట్రూత్, బట్ దే ఆర్ లీడ్స్ అన్లవింగ్ వే. అది మేజర్ వాళ్ళని అడ్రస్ చేయడం కోసం ఈ థర్డ్ జాన్ అనేది రాశారు. సో ఇప్పుడు మనకు ఒక బ్రీఫ్
అండర్స్టాండింగ్ అనేది వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను థర్డ్ జాన్ గురించి. అయితే దీని అవుట్ లైన్స్ మనం చూసినట్లయితే కనుక మొదటి వచనం మేబీ మనం రీడ్ అవుట్ చేద్దాము. వర్సెస్ అన్ని మొత్తం 14 వచనాలు ఉన్నాయి. మనం మేబీ ఐదుగురు ఉన్నట్టున్నాము. మూడు మూడు వచనాలు, త్రీ త్రీ వర్సెస్ కనుక మనం చదివినట్లయితే మనం ఆ, ముందుకెళ్దాం. ఎవరైనా ఒకళ్ళు స్టార్ట్ చేయండి. ఫస్ట్ 3 వర్సెస్ నేను చదువుతాను ఫస్ట్, తర్వాత మిగతా వర్సెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. వర్స్ 4. నా నా పిల్లలు పిల్లలు సత్యం సత్యమును అనుసరించి అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తంగా ఉండును. మనము మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. నేను సంగమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. తమ్ముడు 12వ వచనం చదువుతున్నాను. 12వ వచనం. అన్నా ప్లీజ్ అన్న. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. అనేకమైన సంగతులు నీకు రాసి ఉన్నది, కానీ సితార్తోనూ కలముతోనూ సిరాతోనూ కలముతోనూ నీకు రాయు నాకిష్టము లేదు. శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడు కొందుము. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు వరుసన వందనములు చెప్పుచున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ రీడింగ్ ద పోర్షన్. మనం చూసినట్లయితే ఈ ఉన్నటువంటి 14 వచనాలు, మొదటి వచనం తనను అడ్రస్ చేస్తా గ్రీటింగ్స్ చేస్తా ఉన్నాడు. తర్వాత 4 నుంచి అక్కడ 2 నుంచి 8 పడాలి. 2 to 8 వర్సెస్ అనేవి కమెండేషన్ ఆఫ్ గాయ్స్ ఫర్ హిస్ వర్చ్యూస్, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క క్యారెక్టర్స్ ని బట్టి ఆయన్ని ప్రైజ్ చేస్తా ఉన్నాడు. తర్వాత 9 నుంచి 10 వచనాలేమో దియోట్రెఫస్ అనేటటువంటి వ్యక్తిని క్రిటిక్ చేస్తా ఉన్నాడు. అతను చేస్తున్నటువంటి రాంగ్ డూయింగ్స్ ని అడ్రస్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ 12వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ డెమేట్రియస్ అంటే డెమేత్రియు అనేటటువంటి వ్యక్తి తన యొక్క గుడ్ టెస్ట్ మనీని బట్టి తనని పొగుడుతా ఉన్నాడు. తర్వాత 13 to 14 or 15 వర్సెస్ ఫైనల్ గ్రీటింగ్స్ అనేవి మనం చూస్తాం అనమాట. సో ఇలాగా అవుట్లైన్ చూసినప్పుడు మేజర్ గా ఈ చిన్న లెటర్ లో ఎంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తా ఉన్నారు అని అంటే కనుక, మొట్టమొదట ఈ లెటర్ రాసినటువంటి జాన్ ని మనం చూస్తాము. తర్వాత జాన్ తర్వాత ఎవరికి రాశారు, గాయస్ రెండో పర్సన్. తర్వాత ఇక్కడ ఈ లెటర్ లో 2 పర్సన్స్ ని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో డియోట్రెఫస్, ఇంకొక ఏమో డెమెట్రియస్. అంటే దియోత్రెఫ
ఇంకొకళ్ళేమో దెమేత్రియు. ఈ మొత్తం నలుగురు పర్సన్స్ ని మనం ఈ లెటర్ లో చూడొచ్చు. అయితే ఆ, అసలు రాయటంతోనే స్టార్టింగ్ లో ఏం చెప్తా ఉన్నాడనంటే, ప్రేమించు ప్రియుడైనటువంటి గాయనకు, సో ద బిలవర్డ్ అని గాయస్ ని మెన్షన్ చేస్తా ఉన్నాడు జాన్ అన్నమాట. సో మామూలుగా ఇన్ జనరల్ గా మనం ఎవరినైనా పిలిచినప్పుడు మై బిలవర్డ్ అని చెప్తాము. కానీ నిజంగా ఆ వ్యక్తి గురించి మనకి ట్రూత్ తెలిసినా తెలియకపోయినా కానీ ఇన్ జనరల్ గా వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదనమాట. సో జాన్ గాయస్ ని అడ్రస్ చేస్తా ఉన్నప్పుడు గాయస్ గురించి మొత్తం కూడా తెలుసు జాన్ కి. తెలుసుకొని అతను యొక్క వచ్చూసిన బట్టి, అతనికి ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి, నా ప్రియమైనటువంటి వాడు, నా పిల్లవాడు అనేటటువంటి ధోరణిలో ఈ మాటల్ని చాలా ఆ, ఎంతో ఆప్యాయంగా పలకరింపు మనం చూడగలుగుతాం అనమాట. సో మై బిలవర్డ్, నన్ను నేను ప్రేమించేటటువంటి ప్రియుడు అనేటటువంటి మాటల్ని గాయస్ని అంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ, మనం చూసినట్లయితే ఒక క్వశ్చన్, ఇక్కడ 2 నుంచి 8 వచనాల్లో గాయస్ గురించి రాయబడింది. వాట్ ఆల్ ఆర్ ద వర్చువస్ క్యారెక్టర్స్ ఆఫ్ గాయస్ మెన్షన్ బై జాన్ ఇన్ దిస్ ఎపిసోడ్? ఈ 2 నుంచి 8 వచనాల్లో ఏ ఏ గుణ లక్షణాల గురించి జాన్ రాస్తా ఉన్నాడు గాయస్ యొక్క? ఆ, మనం అక్కడ చూద్దామా కొన్ని ఆయన క్యారెక్టర్స్ ని, ఏ క్యారెక్టర్స్ మెన్షన్ చేశాడు అనేది క్విక్ గా. ఎవరైనా కానీ చెప్పొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినటువంటి క్యారెక్టర్స్, గాయస్ యొక్క క్యారెక్టర్స్ ని మీరు చెప్పొచ్చు అని. ఇక్కడ 5వ వచనంలో కూడా ఉంది కదా, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. ఎస్, అక్కడ ఏం క్యారెక్టర్ ఉంది? ఏం క్యారెక్టర్ అక్కడ చెప్పాలనుకుంటున్నాం? హాస్పిటాలిటీ ఉంది కన్నా. వెరీ గుడ్. హాస్పిటాలిటీ అనేది మనం గాయస్ లో చూస్తాం. వెరీ గుడ్ యోగు. బ్రదర్ 3వ వచనంలో సత్యం గురించి మాట్లాడుతుంది కదా. నీవు సత్యంలో అనుసరించి నడుచుకునిచున్నావు కనుక నీ సహోదరులు వచ్చి నీ సత్యముల గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించని. ఇక్కడ ట్రూత్ గురించి చెప్తున్నాడు కదా. ఎస్ అన్న, కరెక్ట్. ఆయన సత్యాన్ని బట్టి నడుచుకొంచున్నాడు అనేటటువంటి ఒక క్యారెక్టర్ ని మనం గాయస్ లో చూస్తాం. వెరీ గుడ్ అన్న. ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా? ప్రేమ తమ్ముడు 6వ వచనం, నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చింది. ఎస్ అతడు అన్న, ప్రేమ yes. కలిగిన వాడు కాక. ఎస్ అన్న, ఓబ్లేష్ అన్న, దట్స్ రైట్ పాయింట్. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ గురించి సంఘం ఎదుటే సాక్ష్యం చెప్పడం జరిగింది. వెరీ గుడ్ అన్న. బ్రదర్ వర్స్ 5లో యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద బిలీవ్ ఫర్ ద బ్రదర్స్. సో దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీలో, పరిచర్యలో హీ సో ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. విశ్వాసకి తగినట్లుగా చేస్తున్నావు. సో యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ వర్క్ యూ హ్యావ్ గివెన్ బై. సో అనేది మనం చూస్తాం. వెరీ గుడ్ అన్న. ఇంకేమన్నా ఉన్నాయా? హలో తమ్ముడు, అన్నా అక్కడ సెకండ్ వెర్స్ లో 2వ వచనంలో అన్నా స్పిరిచువల్ గా, అంటే స్పిరిట్ పరంగా అతను బాగా వెరిఫై అవుతున్నట్లు మనకు అర్థం అవుతా ఉంది. నీ Yes, ఆత్మ అన్న. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, అంటే స్పిరిచువల్ గా బాగా ఎడిఫై అయిన క్యాండిడేట్ లాగా ఉన్నాడు. అవును, అవునండి, దట్స్ ద రైట్ పాయింట్. యాక్చువల్ ఆయన ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్న ప్రకారం అని అంటే ఆల్రెడీ హీఈస్
ప్రాస్పర్ ఇన్ ద సోల్, అంటే తన ఆత్మలో తను వర్ధిల్లుతా ఉన్నాడు అనేది, ఆయన స్పిరిచువల్ హెల్త్ అనేది బాగుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ రైట్ పాయింట్ అన్న. మూడో వచనం మన వాళ్ళు షేర్ చేసుకున్నట్టున్నారు కదా, సత్యాన్ని అనుసరించడం. అవునన్న చెప్పారు, చిన్నకృష్ణ అన్న చెప్పారు. ఓకే, ఓకే. సో ఒకసారి క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా మనం సమరైజ్ చేస్తే, మొట్టమొదటి క్యారెక్టర్ ఆయనలో ఉన్నది ఏంటి అంటే, ఆయన స్పిరిచువల్ హెల్త్ అనేది చాలా వండరస్ గా ఉందన్నమాట. ఆయన వర్ధిల్లుతా ఉన్నాడు ఆత్మలో. తర్వాత రెండవ క్యారెక్టర్ చూసినట్లయితే ఆయన సత్యంలో నడుస్తా ఉన్నాడు. సత్యం అని అంటే యేసు ప్రభు వాక్యానుసారంగా, వాక్యానికి విధేయత చూపిస్తా వెలుగులో సత్యంలో నడుస్తా ఉన్నాడని మనం చూస్తాం. మూడో విషయం తమ్ముడు యోబు చెప్పినట్లుగా ఆయనకి హాస్పిటాలిటీ క్యారెక్టర్ ఉంది. ఫోర్త్ క్యారెక్టర్ తను విశ్వాసికి తగినట్లుగా ఫెయిత్ఫుల్ పర్సన్. తర్వాత ఓబ్లిస్ అని చెప్పినట్లుగా ప్రేమను చూస్తా ఉన్నాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా మీరు స్కిప్ చేసినవి కానీ, ఇంకేమన్నా మనం మిస్ చేసిన క్యారెక్టర్స్ గాయస్ లో? ఆ, ఆ, ఇక్కడ క్యారెక్టర్ ఏంటి అని అంటే కనుక, ఎవరైనా సరే ఆ, వాళ్ళ ఇప్పుడు హాస్పిటాలిటీ అనే క్యారెక్టర్ మనం చూసినట్లయితే, హాస్పిటాలిటీ ఇవ్వడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మస్ట్ ఓపెన్ దేర్ హార్ట్ టు ఇన్వైట్ ద పీపుల్. సో హాస్పిటాలిటీ అనేది చాలా కష్టతరమైనటువంటిది. మన యూస్ లో కూడా మనం వింటా ఉంటాం కదా, ఓపెన్ హోమ్స్ అనే సెటప్ అనేది లేకుండా ఉంటే కనుక ఇయ్యూలో చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువుని మేబీ తెలుసుకునేవారు కాకపోయిండొచ్చేమో, ఏమో తెలియదు. బట్ అంత పవర్ఫుల్ అయినటువంటి హాస్పిటాలిటీ చాలా, ఓపెన్ హోమ్ అనేటటువంటి చాలా డిఫికల్ట్. సో పీపుల్ని ఇన్వైట్ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళని హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేయటం అనేది మనం గాయస్ లో చూస్తాం అన్నమాట. ఫస్ట్ హీ ఓపెన్డ్ హిస్ హార్ట్ ఫర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ హీ ఓపెన్డ్ ద హోమ్ ఫర్ దమ్. అండ్ ఆల్సో అలాగే ఈయనలో ఉన్నటువంటి ఇంకో క్యారెక్టర్ ఏంటంటే, హీఈస్ ఎ హీ హాస్ గివింగ్ క్యారెక్టర్. మీన్స్ ఎవరైనా హాస్పిటాలిటీకి మన ఇంట్లోకి వచ్చినప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కేవలం మనం ఆ, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కొంత అమౌంట్ ని కూడా చేతిలో పెట్టేటటువంటి క్యారెక్టర్ అనేది మనం ఈయనలో చూడొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్స్. ఆత్మలో వర్ధిల్లటం, తర్వాత సత్య ప్రవర్తన, సత్యంలో నడవటం, తర్వాత విశ్వాసంలో ఎదగటం, విశ్వాసికి తగినట్లుగా ఉండటం, ఫెయిత్ఫుల్ పర్సన్ లాగా, తర్వాత హాస్పిటాలిటీ ఇవ్వటం, తర్వాత గివింగ్ ఇవ్వటం, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా మనం ఆయనలో చూస్తాం అన్నమాట. మనం ముందుకు వెళ్దాము. ఆ, ఇక్కడ వాట్ ఈస్ మీన్డ్ బై ప్రాస్పర్ ఇన్ సోల్, ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? హౌ వన్ కెన్ బి ప్రాస్పర్ ఇన్ సోల్, ఎలాగా మనం ఆత్మలో వర్ధిల్లగలుగుతాం? మనం ఆ పాయింట్ ని డిస్కస్ చేద్దాం. సో అసలు ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఆత్మలో ఎలా వర్ధిల్లగలుగుతాడు? తమ్ముడు, అన్నా, యా, ఆత్మలో వర్ధిల్లటానికి, లేకపోతే ఆత్మకు సంబంధించిన ద ఇండికేటర్ ఫర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఈస్ ద స్పిరిచువల్ ఫ్రూట్స్, ఐ థింక్. ఎస్ ఆత్మ ఫలాలు చెప్పారు కదా, ఆత్మ ఫలం. ఎస్ అన్న. సో ఆత్మ ఫలాలలో మరి టైం అండ్ అగైన్ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఫ్రూట్స్ ని అతను ఈల్డ్ చేయడంలో, దాన్ని బట్టి మనం అతను ఎదిగేదాన్ని మనం కొలవచ్చేమో. ఐ థింక్ దట్ ఇట్స్ అన్ ఇండికేటర్ టు మెజర్ ద స్పిరిచువల్ ఎడిఫికేషన్. ఎస్ అన్న, ఎస్. సో వాట్ ఈస్ మీన్ బై ప్రాస్పర్ ఇన్ సోల్ అని అంటే, అన్న చక్కటి ఆన్సర్ చెప్పారు. అదేంటి అని అంటే,
ఒక వ్యక్తి నిజంగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతున్నాడు అని అంటే అతనిలో మనం చూడగలిసినటువంటి ఏదైనా ఉంది అని బైబిల్ చెప్తా ఉంది అంటే అది ఆత్మఫలమే. ఆత్మఫలం అనేది ఒక వ్యక్తిలో నుంచి ప్రొడ్యూస్ అవ్వకపోతే అతని యొక్క ఆ ఆత్మీయ మరుగుజ్జుతనం ఎంతో మనం చెప్పొచ్చు. కానీ ఒక వ్యక్తి కనుక ఆత్మలో వర్ధిల్లుతా ఉన్నాడు అని అంటే తనలో వచ్చేటువంటి ఫ్రూట్స్ ను బట్టి ఆ వ్యక్తి ఎలాగ ఆత్మలో వర్ధిల్లుతా ఉన్నాడు, అతనిలో ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహం, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా అతనిలోని డెవలప్ అవుతా ఉంటాయి అనమాట. సో అది ఫ్రూట్ కూడా ఇస్తా ఉంటది అనమాట. సో దానివల్ల ఎంతో మంది ఆశీర్వదింపబడతా ఉంటారు. అంటే ప్రాస్పర్ ఇన్ సోల్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే టు బేర్ ద ఫ్రూట్, ద ఆత్మ ఫలాన్ని బేర్ చేయటమే ప్రాస్పర్ ఇన్ సోల్ అని అంటే కనుక. అయితే ఒక వ్యక్తి ఎలాగా ప్రాస్పర్ ఇన్ సోల్ అంటే ఎలాగా ఆత్మలో వర్ధిల్లగలుగుతాడు, అది ఎలా పాసిబుల్, ఎలా చేస్తే, ఏం చేస్తే ఆత్మలో వర్ధిల్లగలుగుతాడు? అన్న టైం స్పెండ్ విత్ టైం స్పెండ్ విత్ గాడ్ అన్న అండ్ ఫెలోషిప్ అన్న. ఓకే, ఓకే, వెరీ గుడ్ యోగు. దేవునితోటి సమయం గడపటం అని చెప్పాడు తమ్ముడు. ఇంకా ఇంకేమైనా పాయింట్స్? దేవునితోటి సమయం, దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన దగ్గర నేర్చుకోవటం, ఇవన్నీ కూడా మనం ఆత్మలో వర్ధిల్లటానికి సహకరిస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? అలాగే అన్న ఫెలోషిప్ అన్న విత్ బిలీవర్స్ తో సహా కలిపి. ఓకే, ఓకే, ఫెలోషిప్ లో ఉండటం, వెరీ గుడ్. ఒక చిన్న వర్స్ మనం చూద్దాం అన్నమాట. సో అక్కడ ఏమి రాయబడి ఉందో, మొదటి తిమోతి 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. మొదటి తిమోతి 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు ఒకసారి చూద్దాం అక్కడ ఏమి రాయబడి ఉందో అనేది. 4వ అధ్యాయం 6 నుంచి 8 నేను చదువుతాను. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రమైన ముసలమ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడిన అయినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. ఇక్కడ తిమోతికి పౌల్ గారు రాస్తా, సో నువ్వు కనుక దేవుణ్ణిలో వర్ధిల్లాలి అని అంటే, ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే కనుక నువ్వేమేం చేయాలనేది చెప్పి ఇక్కడ క్లియర్ గా రాస్తా ఉన్నాడు అనమాట. మొట్టమొదటి ఏంటంటే విశ్వాస సంబంధ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు, అంటే నరిష్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. అంటే దేవుని యొక్క వాక్యంలో నరిష్మెంట్ అనేది మనకి రావాలన్నమాట. ప్రతిరోజు యోబు అందాక అన్నట్లుగా దేవుని దగ్గర నుంచి ప్రతిరోజు కూడా మనం తీసుకుంటా ఉండాలి వాక్యాన్ని. సో దాని వల్ల మనం అది మనకు నరిష్మెంట్ అవుతుంది. అలాగే సుబోధ సంబంధమైన వాక్యములు, సుబోధ సంబంధం, సుబోధ అంటే రైట్ డాక్ట్రిన్, గుడ్ డాక్ట్రిన్. అదే విధంగా మనం 7వ వచనం ఎండింగ్ లో చూసినట్లయితే నీకు నీవే సాధకము చేసుకునుము. అంటే ఏటిని వదిలిపెట్టాలంటే ముసలమ్మ ముచ్చట్లు, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. అంటే డైలీ ఎక్సర్సైజ్ అన్నమాట. ప్రతిరోజు కూడా మనం క్రీస్తుని ఎక్సర్సైజ్ చేయాలి, మన ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేయాలి, మన శాంక్టిఫై అవుతా ఉండాలన్నమాట. సో అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లుతా ఉంటాం. ఆ ఇంట్రెస్ట్ అనేది మనలో ఉన్నప్పుడు మనం వీటన్నిటిని కూడా అనవసరమైనవన్నిటిని కూడా పక్కన పెట్టేసి మనం గాడ్లీ ఎక్సర్సైజ్ ని కలిగి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనలో మేబీ ఓబులేష్ అన్న నాకు తెలిసి పెద్ద అన్న అయి ఉండొచ్చేమో. అన్న వయసులో పెరుగుతా ఉన్నప్పుడు శరీరం అనేది కొన్ని సందర్భాల్లో సహకరించకపోవచ్చు. సో మనం కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి ఏదైనా అనారోగ్యం రావచ్చు అనమాట. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే గనక ఆత్మలో వర్ధిల్లటానికి ఎలాంటి వయసుతోటి సంబంధం లేదు. అన్న ఆ వయసులో ఉండి కూడా దేవుని యొక్క
దినదినం నూతన పరచబడొచ్చు అనమాట. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమి పౌలు గారు చెప్తా ఉంటారు అని అంటే, అది చాలా ఎంకరేజింగ్ వర్డ్ అనమాట. 4:16లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచున్నాడు. అంటే మన ఇన్నర్ బీయింగ్, అంటే మన ఆత్మ ప్రాస్పర్ అవ్వాలి అని అంటే, మన శరీరం, బయట ఉన్నటువంటి శరీరం మేబీ కృషించిపోవచ్చు, మన ఏజ్ని బట్టి కావచ్చు. కానీ ప్రతి దినం కూడా పౌల్ గారు తన గురించి సార్ ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఆత్మలో వర్ధిల్లేటటువంటి అవకాశం ప్రతి ఏజ్ వాళ్ళకు కూడా ఉందని, దాంట్లో ఎలాంటి సందేహమే లేదనమాట. సో అలాగా మనం కూడా గాడ్లీ ఎక్సర్సైజ్ కనుక మనం చేసినట్లయితే ప్రతి దినం కూడా ఆత్మలో వర్ధిల్లేటటువంటి అనుభవాన్ని మనం పొందగలుగుతాం. సో ఈ విధంగా ఈ వ్యక్తి కూడా, ఈ గాయస్ అనేటటువంటి వ్యక్తి కూడా ఎలా ఉన్నారు అని అంటే, ఆయన ఆత్మలో వర్ధిల్లుతా ఉన్నాడు. ఆయన శరీరం మేబీ కొన్ని సందర్భాలను బట్టి సహకరించకపోవచ్చు, కొంత అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ ఆత్మలో తన దినదినం కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాడు. ఎందుకు అని అంటే, ప్రతిరోజు దేవుణ్ణి ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాడు, గాడ్లీ డాక్టర్ని ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాడు. తర్వాత వాక్యం అంటే వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ నుంచి ఆయన ప్రతిరోజు నరిష్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. సో అందువలన ఆయన ఆత్మలో వర్ధిల్లుతా ఉన్నాడు. సో మనం కూడా అలా చేయగలిగినట్లయితే మనం కూడా ప్రతిదినం ఆత్మలో వర్ధిల్లగలుగుతా ఉంటామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమన్నా యాడ్ చేస్తారా? ఏమన్నా పాయింట్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటారా? నేనేమన్నా మిస్ చేసిన ఏమన్నా ఉంటే? అనిల్ అన్న ప్లీజ్ అన్న. మా చక్కగా నడిపిస్తా ఉన్నారు, లీడ్ చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గాయు యొక్క ఆత్మ వర్ధిల్లటాన్ని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నావు విత్ రెఫరెన్సెస్. మంచిదే. ఇక్కడ అంటే ఆధ్యాత్మిక జీవితంలో మరి తాను బాగా వర్ధిల్లుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాను అనే మాట, దీన్ని నేను కొంచెం వ్యాఖ్యాన గ్రంథంలో ఒక అంటే తెలుగు వ్యాఖ్యాన సైతంలో ఒక కామెంటేటర్ రాస్తున్నాడు, గాయు తన ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, అయితే ఇతర విషయాల్లో అతనికి కొన్ని సమస్యలు ఉన్నట్టున్నాయి, అవి అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉండవచ్చు. సో కాబట్టి ఈ యోహాన్ గారు గాయకున్న నిజమైన అవసరత ఏమిటో గుర్తించి అతని కోసం ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ మనం చూడగలం. సో కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో మీరు చెప్పింది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం గాయ యొక్క ఫిజికల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ గురించి యోహాన్ గారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టు ఇక్కడ మనము కొంత గమనించగలము. సో ఇంకో చోట చెప్తారు, దేవుడు అంట మన యొక్క బోత్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటాడంట దాని విషయం. సో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్, సో వీ షుడ్ neither neglect or indulge yourself, but care for your physical needs and discipline your body so that you are at your best for God's service. సో ముగిస్తున్నాను. కాబట్టి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతో కొంత మెడికల్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి ఈ కొంచెం యాడ్ చేయాలా అనుకున్నాను నేను. కాబట్టి యాక్చువల్లీ
అది ఆ, ఆ, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్, ఎగ్జాక్ట్లీ రైట్ గా కోట్ చేశారు. అన్న చెప్పండి ఆ, అన్న, మధ్యలో అదే అదే. సో కాబట్టి ఆ, తను ఇంకా బాగా ప్రభు పనిలో ముందుకు వెళ్ళటానికి, అది కూడా ఆ ఫిజికల్ హెల్త్ గురించి కూడా తను ఇక్కడ తన కోసం ప్రార్థన చేస్తున్నట్టు ఆ, నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ, మరి మనందరం కూడా దాని విషయంలో కూడా, అంటే ఫిజికల్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, మరి ఆత్మీయంగా ప్రభు కోసం ఇంకా మంచి సేవ చేయడానికి ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను తమ్ముడు. థ్యాంక్ యూ. ఎస్ అన్న, అది ఎగ్జాక్ట్లీ రైట్. నేను కూడా చదివినప్పుడు గాయస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ మేబీ అన్హెల్దీ మ్యాటర్స్ లో తను ఆ, ఉన్నాడు, అన్హెల్దీగా ఉన్నాడు. సో దట్ నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి ఆ, ఆ, రాస్తున్నానని చెప్పేసి అన్నాడు. బట్ ఆత్మల వర్ధిల్లుతా ఉన్నాడు, ఫిజికల్ గా కూడా తను బ్యాలెన్స్ చేసుకోవాలనే పాయింట్ చక్కగా రైజ్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్. మనం ముందుకు వెళ్దాము. ఆ, మరొక ప్రశ్న ఏంటంటే, హౌ డిడ్ గాయస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఫెయిత్ త్రూ వర్క్స్? సో ఫస్ట్ ఆ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. గాయస్ గాయు తన ఫెయిత్ ని క్రియల్లో ఎట్లా చూపించాడు? ఈ తన క్యారెక్టర్ మనం చూస్తా ఉన్నాం, తనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, తన ఫెయిత్ ని వర్క్స్ లో ఎలా చూపించాడు? మేబీ వీ కెన్ గో ఫర్ వర్స్ 5 to 8, 5 నుంచి 8 వచనాలు చూసి అక్కడ గాయస్ లో ఫెయిత్ ఉంది, ఆ ఫెయిత్ ని తన వర్క్స్ లో ఎట్లా చూపించాడు అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే మనం ముందుకెళ్దాం. తమ్ముడు ప్రశ్న అన్నా ఇంకొక రకంగా అడగండి. అదేనన్న, అంటే ఆ, తను ప్రాక్టికల్ మినిస్ట్రీని ఏం చేశాడు, అంటే ఏం చేశాడని ఎస్ చెప్పేసి ఓకే ఓకే. జాన్ అడ్రస్ చేస్తా ఉన్నాడు. ఎస్ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆ, మనకి చాలా తక్కువ సమయం ఉంది. త్వరగా ఆన్సర్స్ చెప్పగలిగినట్లయితే, ఐ మీన్ డిస్కషన్ చేయగలిగినట్లయితే మనం ముందుకెళ్ళి ఇంకా చాలా పోర్షన్ ఉంది. ఆ, మనం అందులో ఇక్కడ అదే చూస్తాం కదా, కొన్ని పౌలు జాన్ గారు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తున్నట్టు కూడా చూస్తున్నాం ఇందులో. అవునవును. ఆ, అయితే రిసీవ్ చేసుకోవడం అంతా బాగున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. మంచి ప్రేమను చూపిస్తున్నట్టుగా ఇతరుల పట్ల. వాళ్ళు ఈవెన్ అన్నోన్ పర్సన్స్ అయినా కూడా, ప్రదేశాలు అయినా కూడా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి మంచి ప్రేమను చూపించడం మనం చూస్తా ఉన్నాము. అలాగే వారిని ఎలా సాగనంపాలి, వారికి ఎలాంటి ఉపకారం చేయాలన్న అన్నది గురించి కొంచెం సజెషన్ కూడా చూస్తా ఉన్నాం. ఎస్. అవును యోగి, థ్యాంక్ యూ అన్న. అన్న ఆయన నోన్ పీపుల్కే కాకుండా, ఇట్ సేస్ హియర్ ఈవెన్ దో దే ఆర్ స్ట్రేంజర్స్ టు యూ. ఎస్. అంటే ఇప్పుడు ఆయన మనకి ఇట్స్ ఈజీ, అంటే మనకి తెలిసిన వాళ్ళతోటి, పరిచయస్తులతోటి, ఉమ్, మన సహవాసంలో, మన సంఘంలో ఉన్న వాళ్ళతోటి, మన బంధువులతోటి గెటింగ్ వెల్ అలాంగ్ అనేటువంటిది ఇట్స్ ఈజీ అన్నమాట. ఎందుకంటే మనం కనుక మంచి చేస్తే వాళ్ళు తిరిగి మనకు మంచి చేస్తారు. సో స్ట్రేంజర్స్ అంటే ఒక రీజన్ ఏంటంటే వీ డోంట్ నో హూ దే ఆర్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దే ఆర్. వాళ్ళ దగ్గర నుంచి మనమే ఎక్స్పెక్ట్ చేయలేము తిరిగి. సో అటువంటి వ్యక్తులకు కూడాను మంచిగా వాళ్ళని కూడా ట్రీట్ చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఈజీ. ఆ విషయంలో కూడా గాయస్ చాలా మరి సక్సెస్ఫుల్ అయినట్టు మనం చూస్తున్నాం.
ఎస్, ఎస్ అన్న, ఎస్. అంటే స్ట్రేంజర్స్ ని కూడా తను చేర్చుకోగలిగాడు అని అంటే అతను ఎంత ట్రస్ట్ ఉంచాడు అంటే ఆ, ఆ, అదంతా ఈజీ అయినటువంటి థింగ్ కాదను. మన ఇంట్లోనికి వచ్చి తనకు ఆశ్రయం ఇచ్చి తను 4 రోజులు 5 రోజులు మన ఇంట్లో పెట్టుకోవాలి, తను ఎవరో కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తి. అలాంటి సందర్భంలో తన ఫెయిత్ ని తను ఎంత గొప్పగా ఎక్సర్సైజ్ చేశాడనేది తన వర్క్స్ లో చూపించాడు అనమాట. సో వెరీ గుడ్ పాయింట్ అన్న. రిస్క్ టేకింగ్ బ్రదర్ అంటే మనం కనుక అట్లా ఎంకరేజ్ చేస్తే ఆ స్ట్రేంజర్స్ని, వీ డోంట్ నో వాళ్ళు మంచిగా తండ్రి చేసుకొని వెళ్ళి వాళ్ళు దేవునికి ఒక మంచి ప్రయోజకులు కావచ్చు. వాళ్ళు స్ట్రేంజర్స్లో కొంతమంది మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి దే మే బి పీపుల్ హూ ఆర్ జస్ట్ డిసీవింగ్ ఆల్సో. ఆపర్చునిటీస్ ఎస్, అయ్యొచ్చు. సో అయినప్పటికీ రిస్క్ తీసుకున్నాడు దేవుని కోసం ఆయన ముందుకెళ్ళాడంటే. సో హీస్ నాట్ ఫోకస్, హిస్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ మటీరియలిస్టిక్ థింగ్స్. హిస్ ఫోకస్ ఈజ్ ఎస్, ఎస్. గాడ్ అండ్ హిస్ కింగ్డమ్ అన్నమాట. ఇది మనకి ఎంకరేజింగ్ క్యారెక్టర్ కంపల్సరీగా అవుతుంది అనుకుంటున్నాను నేను. నిజంగా అది చాలా డిఫికల్ట్. మనం స్ట్రేంజర్స్ ని ఎంటర్టైన్ చేయలేం. బట్ అన్న చెప్పినట్లుగా రిస్క్ టేకింగ్ క్యారెక్టర్, తర్వాత వాళ్ళని ఉంచుకొని వాళ్ళకి తను చేశాడు. తర్వాత సాగనంపేటప్పుడు కూడా యుక్తముగా ఉండును, అంటే అది సాగనంపినలో మంచిగా నువ్వు దేవునికి తగినట్టుగా నువ్వు అది సాగనంపినడంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఫైనాన్షియల్ గా కూడా కొంత సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి గాయస్ నో డౌట్ ఎట్ ఆల్, జాన్ చెప్పినా చెప్పకపోయినా తనలో ఉన్నటువంటి సత్యంలో నడుస్తా ఉన్నటువంటి వ్యక్తి కంపల్సరీగా ఆ ఆ పనిని కూడా చేస్తాడు, ఇతరులకు ఇచ్చేవాడిగా కూడా ఉండొచ్చు. అయితే ఆ, ఈ మోటివేషన్ అనేది అసలు గాయస్ కి ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అంటే, వేర్ డస్ దిస్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్? తమ్ముడు ఒక పాయింట్ యాడ్ చేయనా? అన్న ప్లీజ్ అన్న యాడ్ చేయండి. టైం అయిపోతా ఉంది, నేను బ్రీఫ్ గా చెప్తాను. మంచి వ్యాలిడ్ పాయింట్స్ మన సహోదరులు అందిస్తా ఉన్నారు. యాక్చువల్ గా ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి పొందాడు అనే దానికి ముందు ఇతను ఫెయిత్ ఎక్స్ప్రెషన్ అనేది, నేను అంటే అసలు ఈ బుక్ అంతటికి సెంట్రల్, ఆ చర్చ్ అంతటికి సెంట్రల్ ప్రాక్టీస్ ఏంటంటే ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యాన్ని ఎస్, అనుసరించి నడుస్తున్నారు అంటారు. సత్యం అంటే వాక్యమే సత్యం కదా. సో అవును. ఈ రోజుల్లో ఎన్ని చర్చిలు వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాయి, చర్చిలో ఉండేటువంటి ఎంతమంది విశ్వాసులు వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నారు అనే దాన్ని మనం బేరీజ్ వేసుకుంటే ఈ చర్చి వాక్యానుసారంగా నడిచే విషయంలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. దానికి కారణం గాయ్. ఇతను కీ రోల్ ప్లే చేస్తూ, ఇతను ప్రాక్టీస్ చేస్తూ హీ మోటివేటెడ్ ద అదర్ పర్సన్స్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వండర్ఫుల్. అది అది అంత సులభమైన విషయం కాదు అది. ఆరోగ్యాన్ని గుల్ల ఎస్, చేసుకుంటూ తను ఫిజికల్ గా ఆ, దెబ్బతింటూ తగ్గిపోతూ స్పిరిచువల్ గా సంఘాన్ని ఆ విధంగా ప్రజ్వలిస్తున్నాడు అని చెప్పంటే సెంట్రల్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు. వాక్యం ఏం చెప్తా ఉంది, మనం ఏం చేస్తా ఉన్నాం, ఎక్కడ సాక్ష్యాన్ని మనం లేవదీయాలి, ఎక్కడ ప్రభువును మనం ముందు పెట్టి మనం వెనక తగ్గాలి అనే విషయాన్ని వాళ్ళు సరిగా చూస్తున్నారు అనిపిస్తా ఉంది. అయితే దీనికి మోటివేషన్ ఇతను ఎక్కడ పొంది ఉంటాడంటే డెఫినెట్ గా ఆ అంతకు ముందున్నటువంటి వాళ్ళు, బహుశా యోహాన్ అయ్యే ఉండొచ్చు. యోహానికి చర్చి మీద ఉన్నటువంటి కన్సర్న్, తను కొద్ది గొప్ప ఎఫర్ట్ చేసి ఉండొచ్చు. ఇతని మోటివేషన్ ఫ్యాక్టర్ ద టెస్టిమోనీ ఆఫ్ జాన్ అనుకుంటున్నాను. ఎస్ అన్న, యా. అయ్యా తమ్ముడు, అంతే. రైట్. ఓకే. సో కంపల్సరీ మనం చేసేటటువంటి పనుల్ని చూస్తున్నటువంటి మన నెక్స్ట్ తరం కంపల్సరీగా వాటిని ఎక్సర్సైజ్ చేయాలని అంటే మనం రైట్ వేలో క్రిస్టియన్ వర్చ్యూస్ ని కలిగి ఉండాలి. సేమ్ యాస్టీస్ గా మనం చూసిన ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుడు చేసినటువంటి కార్యములు తెలియనటువంటి ఒక జనాంగం పుట్టిందని అక్కడ రాస్తా ఉంటాడు. ఎందుకు అని అంటే వాళ్ళ పితరులు వాళ్ళు దేవుడు ఎవరో, దేవుడి యొక్క గొప్ప కార్యాలు ఏందో వాళ్ళు వివరించలేకపోయారు, చూపించలేకపోయారు. అందువలన ఆ తరమంతా కూడా చాలా దేవుడిని తెలియనటువంటి వారు. ఇక్కడ కూడా అన్న చెప్పినట్లుగా జాన్ ఒక రైట్ మోడల్ ని చూపించాడు కాబట్టి గాయస్ అలాంటి వర్చ్యూని కలిగి ఉన్నాడు. ఇంకేమన్నా యాడ్ చేస్తారా అన్న చెప్పిన పాయింట్స్ కి మనం ముందుకెళ్దాం?
అదే ఈ 6 to 8 భాగంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంటే ఆయన చేసిన దాన్ని ఎంకరేజ్ చేస్తూ జాన్ ఎట్లా సమాప్త చేస్తున్నాడంటే ఇట్ వాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేమ్ దట్ దే వెంట్ అవుట్ రిసీవింగ్ నో హెల్ప్ ఫ్రమ్ ద ప్యాగన్స్. అంటే ఎస్. అప్పట్లో బహుశా ఆ, ఈ ఈ రోజుల్లో అయితే మనకి ఎక్కువగా ఈ ఆ, మరి మనకి దుర్బోధలు ఉన్నాయి కానీ అప్పట్లో దుర్బోధలు కొద్ది తక్కువ ఎట్టయినా కానీ తర్వాత నిజంగా మరి దేవుని తెలుసుకోవటం అంటే ఆ రోజుల్లో ఛాలెంజింగ్ అనమాట. అంటే 1 to 1 వెళ్తా ఉండేది కదా గాస్పల్లో. సో దోస్ హు ఆర్ రియల్లీ టచ్డ్ బై ద గాస్పల్ దే ఓన్లీ యూస్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. అటువంటి వాళ్ళు ఆ, ఆ రోజుల్లో పెద్ద సంస్థలు లేవు, పెద్ద ఆర్ఫనైజెస్ లేవు, ఏం లేవు, పెద్ద పెద్ద చర్చిలు లేవు, బంగ్లాలు లేవు, అంతా హౌస్ చర్చిలు కదా ఆ టైంలో. సో వాళ్ళు ఇట్లా అవును. హౌస్ టు హౌస్ అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇటువంటి వాళ్ళు వాళ్ళ హౌసెస్ని ఓపెన్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ, అంటే ఈయన ఏం సమర్ప చేస్తున్నాడంటే ఈ ఈ సందర్భాల్లో దే ఆర్ నాట్ గోయింగ్ టు పేగన్స్ అనమాట. పేగన్స్ అంటే ప్రభు నమ్మని వాళ్ళు. దే ఆర్ నాట్ గోయింగ్ టు పేగన్స్ టు రిసీవ్ అవును. అనమాట. సో ఫర్ ద నేమ్ దట్ దే వెంట్ అవుట్ రిసీవింగ్ నో హెల్ప్ ఫ్రమ్ ద పేగన్స్. అంటే దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే ఆ, అన్యులు ఒక ఆ, దేవుని పరిచర్య కొరకు గాడ్స్ వర్క్కి వీ షుడ్ నాట్ రిసీవ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద పేగన్స్. ఎస్. ప్రభు పిల్లలే ప్రభు పనిలో పాలుభాగస్తులు కావాలా. అందుకనే ఎస్. భక్త గారు ఏమన్నాడంటే ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్ ప్లీజ్ డోంట్ పుట్ యువర్ ఆఫర్స్ ఇన్ ద ఆఫరింగ్ బాక్స్ అనేవాడు. ఎస్ అండ్ ఎస్. ఆ, అవును. కాబట్టి మరి ఇప్పుడైతే ఆ, ఇంకా దాని మీద ఇక్కడ ప్రతి వారం మెసేజ్ ఎంత ఇస్తున్నావు ఎంత ఇస్తున్నావు ఎంత ఇస్తున్నావు అనేటువంటిది. కానీ ఆ రోజులు ఏంటంటే దేవుని పిల్లలే ఆ, మరి ఇప్పుడు వాళ్ళ ఆత్మ రక్షించబడిందా, వాళ్ళ ప్రభు నమ్మకం దాకంటే కూడాను వాళ్ళు తెచ్చి ఎంత వేస్తున్నారు డబ్బాలో అనేటువంటిదే హైలైట్ అనమాట ఈ రోజుల్లో. సో కాబట్టి అవును. ఆ, మరి దేవుని పని అనేటువంటి దేవుని పిల్లల ద్వారా జరగాలి అది. అవును. అవునన్న అది అంటే అది అన్బిలీవర్స్ కి ఒక విట్నెస్ లాగా ఉంటది. కంపల్సరీగా మనం కనుక మన ఫెయిత్ ని వర్క్స్ అంటే హాస్పిటాలిటీ ఇచ్చినట్లయితే సో కంపల్సరీగా అన్బిలీవర్స్ కి అదొక విట్నెస్ లాగా సాక్ష్యం లాగా కంపల్సరీగా ఉంటది. వ్యాలిడ్ పాయింట్ అన్న. ఇంకేమన్నా పాయింట్స్ ఉన్నాయా? అక్కడే మనకి ఒక 4 పాయింట్స్ కనిపిస్తాయి 5 నుంచి 8 వచనాల్లో. ఎక్కడి నుంచి మోటివేషన్ వచ్చిందని అంటే మొట్టమొదటిగా మనం ఇతరులకి చేసేటటువంటి సేవ ఏదైనా సరే అది దేవునికి చేసినట్లే. బైబిల్లో కూడా మనం మత్తయి సువార్త 24 అధ్యాయం చదివితే నాకు దాహం వేసినప్పుడు మీరు దాహం వాటర్ ఇచ్చారు, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టారు, బట్టలు ఇచ్చారని చెప్తే యేసు ప్రభు దాన్ని చెప్తా ఈ నా సహోదరులు మిక్కిలి అల్పులైన సహోదరులు మీరు వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పేసి దేవుడు చెప్పాడు. సో ఇక్కడ అంతకంటే గొప్ప వాళ్ళైన సేవకులు అంటే గాస్పల్ ని తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళకి మనం చేస్తున్నాం అని అంటే కంపల్సరీగా దట్ హానర్స్ గాడ్. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని గణపరుస్తాడు అనేది మనం మర్చిపోద్దు. రెండో విషయం ఏంటంటే అన్ని జనులకి ఒక సాక్ష్యార్థంగా ఉంటది మనం ఇతరులకి ఆ మన ఇంటిని ద్వారాన్ని తెరిచి వాళ్ళకి సపోర్ట్ చేస్తే. తర్వాత దేవుడే చెప్పాడు చేయమని. మనం గలతీ పత్రిక మనకు టైం లేదు కాబట్టి 6 వచనం చూస్తే మనం చేయమని చెప్తాడు. ఉపదేశించేవాడు ఉపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి పదార్థంలో భాగం ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని మంచి విషయాల గురించి అక్కడ రాస్తా ఉన్నాడు అనమాట. సో ఇలాగా ఇక్కడే ఇంకొక మాట 8వ వచనం చివరిలో ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము. ఆ, ఆ, దేవునికి తగినట్టు 8వ వచనంలో ఉపకారం చేయబద్దులమై ఉన్నాం మనము సత్యమునకు సహాయకులమవునట్లు మనం చేయాలి. అంటే వి మస్ట్ బి ద ఫెలో హెల్పర్స్ టు ద ట్రూత్. సత్యానికి మనం సహాయకులమయ్యి ఈ సేవను చేయాలి అనేది జాన్ చెప్తా ఉన్నాడు. ఇలాగా 4 విషయాల్ని మనం వేర్ దస్ దిస్ మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ అని అంటే మనం ఆ 4 విషయాలను చూడవచ్చు. మొట్టమొదటిది ఇది దేవుని గణపరిస్థితి, తర్వాత అన్ని జనులకి సాక్ష్యార్థంగా ఉంటది, దేవుని యొక్క వాక్యానికి విధేయత ఇది, తర్వాత ఆ ఆ, సత్యానికి సహాయకులు. సో అది మోటివేషన్ ఆయనకి ఇచ్చింది అనేది మనం చూస్తాం. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ, అన్న
ఇంకెంత సమయం ఉందన్న? నాకు ఆల్మోస్ట్ 8:54 అయినట్టుంది. సారీ బ్రదర్, ఒక 10 minutes లో అన్నా అన్న. నో ప్రాబ్లం. అంటే ఒకవేళ అవ్వకపోతే మనం ఇక్కడ వరకు ఆపుకుంటే తర్వాత మనం అయితే నెక్స్ట్ టైం కంటిన్యూ చేయొచ్చు. ఉమ్, ఓకే. 10 minutes లో. అంటే మేజర్ గా కొన్ని పాయింట్స్ ని అడ్రస్ చేద్దాం 10 minutes లో మేబీ తమ్ముడు ఐ థింక్. తమ్ముడు అనిల్ తమ్ముడు, అన్న ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా 3 క్వశ్చన్స్ ఉంటాయి అన్న. అందులో మేజర్ గా ఇంకో ఒక బైబిల్ 2 స్టడీ క్వశ్చన్స్. తీసుకోకూడదు? దాన్ని ఇంకో బైబిల్ స్టడీగా ఇంకోటి కన్వర్ట్ చేయగలరా? అదే ఇవి సమ్అప్ చేసి మరలా వాటిని డిస్కస్ ఎస్ చేయొచ్చు. ఎస్, అంటే ఇది థియోట్రిఫస్ సమ్అప్ గురించి చేసి కొన్ని అన్న. ఇది సమ్అప్ చేసి వాటిని అలా ప్రక్కన పెట్టి ఈసారి చక్కగా ఇంకొక బైబిల్ స్టడీగా దాన్ని కన్వర్ట్ చేస్తే మనకి బాగుంటది ఏమో. అంటే నాకు కూడా నరసింహకి వచ్చిన థాట్ నాకు కూడా వచ్చింది. అంటే హరి అన్న చేయకుండా హరి గాకుండా టేక్ యువర్ ఓన్ అలాగే టైం, అన్న, నో అలాగే. ప్రాబ్లం. ఓకే ఓకే అన్న. సో నేను అయితే నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ స్టడీలో చెప్పడానికి, మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇంతవరకు మనం చూసినటువంటి వాటిని ఒకసారి నేను సమరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ, తర్వాత ఇంకేమన్నా పాయింట్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం మేజర్ గా చూసినటువంటి క్యారెక్టర్ వచ్చేసి జాన్. తర్వాత ఆ, జాన్ కమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి గాయస్. గాయస్ యొక్క క్యారెక్టర్స్ ని మనం చూసాము. తర్వాత ఆయన ఎట్లాగా ఆత్మలో వర్ధిల్లాడు, ఆ ఆత్మలో వర్ధిల్లటానికి ఆయనకున్నటువంటి ఆయన ఏం చేస్తే ఆత్మలో వర్ధిల్లాడు, మనం కూడా అది చేయాలని చెప్పేసి చూసాము. ఆయనలో ఉన్నటువంటి ఫెయిత్ ఏదైతే ఉందో దాన్ని వర్క్స్ లో ఎట్లా పెట్టాడు, తర్వాత ఆ మోటివేషన్ అనేది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూసాము. సో ఎంతో క్రిటికల్ టైంలో కూడా ఎంతో ఆ, ఎవరో తెలియనటువంటి వ్యక్తులకు కూడా ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేతిలో కొంత డబ్బు పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేయటం అనే మినిస్ట్రీ చాలా గొప్ప పరిచర్య. సో ఈలో మేము కూడా, నేను ఫస్ట్ యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక మంచి అపార్ట్మెంట్ కి ఒక అన్న నన్ను వేరే అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడికి నేను వెళ్ళిన తర్వాత ఎంత చక్కగా బాగుందో. అసలు నేనేంటి, నా హోదా ఏంటి, నేను ఇలాంటి హౌస్ లోకి వచ్చానేంటి అనేది అనుకున్నాను అనమాట అప్పుడు నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో. సో ఆ, వాళ్ళు ఆ, ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా, అంటే ఎంత హోదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గృహాల్ని తమ్ముళ్ళ కోసం, చెల్లెళ్ళ కోసం ఓపెన్ చేసి వాళ్ళని నర్చర్ చేసి ఆ, ఎక్కడ కట్టబడతా ఉంది మన మినిస్ట్రీ అని అంటే గనక హౌసెస్ లో అని చెప్పొచ్చు. వాళ్ళ తెరిచినటువంటి గృహాల్లో ఆ పరిచర్య జరుగుతా ఉంది. సో అది చాలా సింపుల్ విషయం కాదు. వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెడతారు. తమ్ముడు వచ్చి వాడికి, ఆ తమ్ముడికి ఆ సమయం ఇస్తారు, సమయం కేటాయించి వాళ్ళని నర్చర్ చేస్తారు, వాళ్ళని గైడ్ చేస్తారు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు, వాక్యంలో నరిష్మెంట్ ఇస్తారు. అలాగే అల్టిమేట్ గా వాడు చక్కగా గ్రో అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తిని మెంటర్ చేస్తారు. ఇదంతా కూడా ఒక గృహంలో జరుగుతా ఉంది అని అంటే అది ఎంత గొప్ప పరిచయం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈనాడు కూడా చాలా మంది అన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న అన్నవాళ్ళు కూడా అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండి వాళ్ళు కూడా అలాంటి వర్క్స్ ని చేస్తా ఉన్నారు. కాబట్టి పరిచర్య ముందుకు ఇంకా కొనసాగుతా ఉంది అన్నమాట. సో ఇంకేమన్నా మీరు కూడా ఏమన్నా యాడ్ చేస్తే మనం ఈ రోజు ఈ స్టడీని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఇంకేమన్నా పాయింట్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే కనుక మీరు ఈ సమయాన్ని తీసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు తీసుకున్న తర్వాత మనం క్లోజ్ చేద్దాం. నేను నేను కూడా కొంచెం అనుభూతి పొందాను ఈ విషయంలో. ఎస్పెషల్లీ నేను నరసింహనను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆ, ఎస్. ఉత్తరాఖండ్కి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను అన్నను చూడడం ఉత్తరాఖండ్ లో. అన్న నాకు తెలియదు, బట్ విన్నాను, అన్న గురించి విన్నాను ఇర్మే ద్వారా. ఫస్ట్ టైం నేను చూడడం, కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్న వాళ్ళ ఇంట్లోనే నేను ఉండింది. బట్ అక్కడ చాలా, ఆ టైంలో అన్న వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడ. సో ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా అన్న నిజంగా హాస్పిటాలిటీ అయితే అసలు ఉండరు. నిజంగా దేవుని ప్రేమను అయితే మంచిగా చూపించాడు అన్న అక్కడ. ఈవెన్ చాలా విషయాల్లో గైడ్ చేశారు అన్న, ఎలా ఎలా ఉండాలి ఇక్కడ. ఫస్ట్ టైం నేను నార్త్ ఇండియన్ కి రావడం అది.
ఎలా మాట్లాడాలి, ఆ చిన్నోళ్ళని పెద్దోళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలన్న విధంగా చాలా విషయాలు అన్న గైడ్ చేయడమే కాకుండా ఆ ఆ కాలేజీలో కూడా అన్న నన్ను తీసుకొని వెళ్ళి అప్లై చేయడానికి చాలా విషయాలు అన్న దగ్గరుండి చూసుకున్నాడు అనమాట. ఈవెన్ ఆ కొండలో వెళ్ళేటప్పుడు కూడా, హిల్స్ ఏరియాలో వెళ్ళేటప్పుడు కూడా, తమ్ముడు ఇది హిల్స్ ఏరియా, మేబీ నీకు వాంతులు అవ్వచ్చు, సో నువ్వు ఫస్ట్ టైం వెళ్తున్నావు కాబట్టి ఈ టాబ్లెట్ తీసుకో, ఈ టాబ్లెట్ తీసుకో తమ్ముడు, వాంతులు రాకుండా ఉంటుంది, అంత జాగ్రత్త తీసుకున్నారు అనమాట అన్న. అన్న నిజంగా చాలా టైం స్పెండ్ చేశారు. నేను అన్నను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నేనైతే చాలా వండర్గా అప్పుడు నిజంగా ఈ ప్రేమను చాలా పొందుకున్నాను అన్నను బట్టి. నేను దేవుని ప్రేమను పొందుకున్నాను. ఈ విషయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఉమ్, దేవునికి మహిమ కలిగింది కాక అన్నను బట్టి కూడా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంకేమన్నా యాడ్ చేస్తారు? ఇంకెవరైనా ఒక్కళ్ళ మనం క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న, ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు. సో వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ తెలియజేస్తాం. సో ఈ సమయాన్ని యోబు బ్రదర్ కి ఇస్తామన్నా. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్గా బైబిల్ స్టడీని మీరు లీడ్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది, దేవుని వాక్యాన్ని. సో బైబిల్ స్టడీని మంచిగా లీడ్ చేసినందుకు అనిల్ అన్న, మీకు దేవుని పేరు మీకు వందనాలన్న, థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఆ, చెప్పబడిన ఈ బైబిల్ స్టడీ గురించి అన్న ఓబులేస్ అన్నని ప్రార్థించాల్సింది కోరుకుంటున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో దేవా, ఆయన అనిల్ని ప్రభా మీరు బలపరిచి, ఆయన యోహాన్ సువార్త యోహాన్ పత్రిక 3వ పత్రికని ప్రభా ఆయన మేము కొంత ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు. చక్కగా ప్రభా మరి పీపీటీస్తో తమ్ముడు ఆయన చక్కటి ప్రాముఖ్యమైన విషయాల్ని ప్రభా ఆయన ఆ పత్రిక నుంచి ఆయన మా గమనానికి తీసుకొని రాబడ్డాయి. మా తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. నాయన అవును తండ్రి, మీరు నిజంగా ప్రభా ఒక్కొక్కరిని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని దేవా, ఆ వ్యక్తుల జీవితాల్లో నాయన మీ యొక్క నాయన కృపావరాల్ని నా తండ్రి మీరు ఓ దేవా నాయన బిడ్డలకు అనుగ్రహించి నాయన వారి జీవితాల్లో మీకోసం నిలబడేవారుగా మీరు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రియ తండ్రి, ఎంతో నాయన మరి చక్కగా అనుభవపూర్వకమైన నా తండ్రి యొక్క స్టడీని బట్టి వందనాలు స్తోత్రాలు. అవును దేవా, EU పరిచర్య ద్వారా, ఓపెన్ హోమ్స్ ద్వారా నా తండ్రి మరి ఎంతో మంది నాయన మరి మాలాంటి వాళ్ళ జీవితాల్లో దేవా నీ ప్రజలు వారు చూపించిన ప్రేమను బట్టి నా తండ్రి నాయన ఈనాడు మేము ఉన్నామంటే దేవా మీ అనాది కాల సంకల్పం. అవును తండ్రి, నా జీవితంలో కూడా నాయన మరి తండ్రి మాట్లాడటమే చేత కానీ ప్రభా మరి పల్లెటూరు వారిని నన్ను నా తండ్రి మరి నీ ప్రజలు పరిచర్య ద్వారా చేర్చుకొని నా తండ్రి నాయన ప్రభా నీ కోసం జీవించడానికి ఆత్మీయ జీవితంలోనూ నా తండ్రి మరి ఎంతగానో సహాయం చేశారు. ఇది నాన్న ప్రభా మేమందరం అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రియ తండ్రి కృప చూపించండి. ఏదైతే మేము ప్రభా వింటున్నామో, ఏదైతే మేము రుచి చూసామో ప్రభా అది మా జీవితాల్లో కూడా ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. గాయి యొక్క నా తండ్రి మరి క్యారెక్టర్ని బట్టి వందనాలు దేవా.
నాయన మా తండ్రి ఆ దినాల్లో దేవా అటువంటి ఆతిథ్యం కలిగిన నా తండ్రి ఆ యొక్క ఆ చక్కటి వరాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మా ప్రియ తండ్రి ఈ సమయంలో మరి అనిల్ని మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం. నా తండ్రి మరి చైనాలో ఉంటా ఉన్నాడు ప్రభా, తన యొక్క నాయన మరి ఆ యొక్క పిహెచ్డి ప్రోగ్రామ్ లో నా తండ్రి మీరే సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మా ప్రియ ప్రభా, ఏ ఉద్దేశంతో ఎప్పుడు నాకు తీసుకుని వెళ్ళావు ఆ ఉద్దేశం సఫలం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ బైబిల్ స్టడీకి నాయన కూడి వచ్చిన అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ తండ్రి ప్రభా, కృప చూపించండి. అంతిమంగా మరి నమ్మకంగా మీలో కొనసాగడం కలుసుకుంటున్న అనుగ్రహించమని సహాయం చేయండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నా ఆమేన్. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మనకి ప్రేయర్ ప్రైజింగ్ ఉంటది కాబట్టి, సో ఏమైనా ప్రైజింగ్ పాయింట్స్ ఉంటే ప్లీజ్ షేర్ చేసుకోండి. అలాగే ప్రేయర్ పాయింట్స్ ఉంటే కూడా షేర్ చేసుకోండి. ఆ, తమ్ముడు అన్న చెప్పండి అన్న. అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ ఒకసారి నేను అంటే మీకు అందరికీ నా ముఖం చూపించి ఈ యొక్క ప్రేయర్ పాయింట్ మీరందరూ ప్రార్థన చేశారు. దేవుడు దాన్ని ప్రైజింగ్ పాయింట్ గా చేశాడు. అది మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందరికీ వినిపిస్తుందా? అన్న వినిపిస్తుంది అన్న. వినిపిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏఎఫ్సి ప్రేయర్స్ ముఖ్యంగా మరి అఖిల్ మ్యారేజ్ కి వచ్చారు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. తర్వాత చాలా ఆనందించే విషయం ఏంటంటే, దేవుడు తన మహాకృపను బట్టి అఖిల్ యొక్క ఎండి డిగ్రీ దేవుడు పాస్ చేశాడు. అఖిల్ని ప్రైజ్ గాడ్ అన్న. రైతుల ఎండి పాస్ అయిపోయి నిన్ననే రిజల్ట్ వచ్చాయి. అద్భుత రీతిగా దేవుడు ఎండి 3 సంవత్సరాల ఎండి కమ్యూనిటీ మెడిసిన్ పూర్తి చేశాడు. దేవుడు కృప చూపించాడు. అయిపోయింది, పాస్ అయిపోయాడు. మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేసి ఏఎఫ్సి ప్రేయర్స్ నిజంగా మొన్న లాస్ట్ వీక్ జయకుమార్ అన్న అన్నాడు, మన ప్రార్థనలు దేవుడు మరి అద్భుత రీతిగా ప్రతి చిన్నది కూడా దేవుడు ఆలకించి సహాయం చేస్తున్నాడని. కనుక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అఖిల్ ఎండి పాస్ అయిపోయాడు. కానీ జాయినింగ్ డేట్ వరకు ఏప్రిల్ 24 వరకు తను ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉండాలి. భవిష్యత్ ప్రణాళిక కోసం తను ప్లాన్ చేసుకుంటా ఉన్నాడు. మరి దాంట్లో కూడా దేవునికి గైడెన్స్ కోసం ప్రార్థన చేయండి. ఒకవైపు మరి తన వైఫ్ డాక్టర్ గా పనిచేస్తా ఉంది. తను ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లో ఉంది. మే 15 తను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతుంది. అప్పటికల్లా మరి అఖిల్ ఏమో ఎస్ఆర్ సీనియర్ రెసిడెంట్ చేయాలి. అంటే తనకు సమీపంలో ఉండి మరి తను ట్రాన్స్ఫర్ చేయించుకుని కుటుంబంగా వాళ్ళు ఒక చోట ఉండాలి. మీ అందరికి తెలుసు, వాళ్ళకు చిన్న బాబు కాబట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, భవిష్యత్ ప్రణాళిక కోసం. అదే సమయంలో చిన్నవాడు జోసఫ్ అభిషేక్ నాని యొక్క ఎఫ్ఎంజి ఎగ్జామ్ కోసం కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహన్న తమ్ముడు అన్న, ప్రేయర్ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటారన్నా? ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ. నాది కూడా కొన్ని ప్రైజ్ ప్రేయర్ పాయింట్స్ కూడా ఉన్నాయి అన్న. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చి అరుణ ఇప్పుడు 9th month లో ఎంటర్ అయిందన్న. దేవుని కృపను బట్టి ఏఎఫ్సి నిజంగా మా ఫ్యామిలీ గురించి ఎంతగానో ప్రార్థించారు ఏఎఫ్సి ఫ్యామిలీ. 8th month
వరకు దేవుడు చక్కగా నిజంగా మంచి హెల్త్, బేబీ గ్రోత్ కూడా మంచిగా ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే 9th మంత్ లో ఎంట్రీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది 9th మంత్. ప్లీజ్ ప్రే ఫర్ నార్మల్ డెలివరీ. అరుణ కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి ప్రేర్ చేయండి. అలాగే మా అక్క 1 మంత్ నుంచి బాగా స్ట్రగుల్ అవుతుంది. తనకి లేడీస్ ప్రాబ్లం, బ్లీడింగ్ అనేది 1 మంత్ నుంచి జరుగుతూ ఉంది. అది మెడిసిన్ వాడితే ఆ, ఆగుతుంది, మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా వీక్నెస్ గా ఉంది మా అక్కకి. ఇది ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. హాస్పిటల్కి ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కూడా అది మెడిసిన్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అవుతా ఉంది అనమాట. మా అక్క గురించి కూడా ప్రేయర్ చేయండి. మా అక్క పేరు ప్రభావతి. ఆ, అలాగే నా రీసెర్చ్ గురించి కూడా ప్రేయర్ చేయండి. నేను ఇంటికి అంటే అరుణాకి డెలివరీ డేట్ ఏప్రిల్లో ఇచ్చారు. ఈ వెళ్ళే లోపల 2 పేపర్ కమ్యూనికేషన్ చేయాలనుకున్నాను. ఒక పేపర్ కమ్యూనికేషన్ చేశాను. ఆ దేవుని కృపను బట్టి అది ఈ రోజే అండర్ రివ్యూకి వెళ్ళింది. దాని రివ్యూ కూడా మంచి రివ్యూ రావడానికి ప్రేయర్ చేయండి. నా రీసెర్చ్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి కూడా ప్లీజ్ ఈ విషయాన్ని కూడా ప్రేయర్ చేయండి. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఓకే ఓకే తమ్ముడు. ఇంకా ఏమన్నా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా? లేనట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా యేసయ్య, మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి మరోసారి మీ పాదాల చెంతకు వస్తున్నాం. దేవ తండ్రి, అద్భుత రీతిగా ప్రభు మరి ఈరోజు మేము స్టడీ కలిగి ఉండటానికి బ్రదర్ అనిల్ని మీరు బలపరిచి ప్రభు మరి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం దేవ మీరు అందించిన వందనాలు తండ్రి. దేవ మరి గాయు మరి ఎంతగా తను ఈవెన్ ఫిజికల్ హెల్త్ ప్రభు తండ్రి డిటీరియేట్ అయ్యేనప్పటికీ తను గురించి అంత ఎక్కువ ఫోకస్ తీసుకోకుండా ప్రభు మీ పనిలో ప్రభు తండ్రి, మీ యొక్క సంఘం కట్టడంలో ప్రభు దేవ విశ్వాసం కలిగి ఉండటంలో, సత్యం కోసం జీవించడంలో ప్రభు తండ్రి తను ఎంతో ఎఫర్ట్స్ పెడతా వస్తున్నాడు. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం జాన్ హ్యాస్ టు టెల్ హిమ్ నువ్వు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త తీసుకోవాలన్న ఆ విషయమై ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవ తండ్రి, మరి అటువంటి మాదిరిని ప్రభు తండ్రి మీరు మా ముందు ఉంచారు. దేవ తండ్రి, మరి మేము ప్రభు తండ్రి మరి ప్రభు బాటలో, మరి అపోస్తలుల బాటలో, యోహాను బాటలో, అలాగే గాయు మా ముందు ఒక మాదిరికరమైన జీవితం ఉంచండి. అటువంటి బాటలో ప్రభు తండ్రి మేము ఇక్కడ సహాయం దయచేయండి. దేవ ప్రభు, మరి సాయంకాల సమయంలో ప్రభు మీ యొక్క కార్యాలను బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. ప్రభు తండ్రి, మీరు ప్రభు తండ్రి బిడ్డల పక్షాన్ని అంత శ్రద్ధ కలిగినటువంటి దేవుడు, అందుబట్టి వందనాలు ప్రభు. రోగులేస్ అన్న ప్రభు తండ్రి చిన్నటువంటి పిల్లలు ప్రభు తండ్రి అఖిలు ప్రభు తండ్రి ఆయన, మరి అలాగే అభిషేక్ ప్రభు తండ్రి అక్కను బట్టి మీకు వందనాలు. దేవ తండ్రి, మరి చాలా బిడ్డలు ప్రభు తండ్రి ఇబ్బందుల్లో ఉండలేనప్పుడు ప్రభు తండ్రి మీరు వారి పక్షాన్ని నుండి అన్ని విషయాల్లో ప్రభు తండ్రి ఆయన చాలా దేవుడుగా ఉంటూ ప్రభు సహాయం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. వాళ్ళ స్టడీస్లో ప్రభు ఇంతవరకు సహాయపడిన దేవా మీకు వందనాలు. అఖిల్ మ్యారేజ్ని బట్టి మీకు వందనాలు. వాళ్ళకి ఇచ్చిన భావాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభు తండ్రి, మరి సక్సెస్ఫుల్గా తండ్రి తన ఎండి కూడా పూర్తి చేసుకోవడానికి ప్రభు మీరు చేస్తున్న సహాయం బట్టి వందనాలు. దేవ తండ్రి, మరి ఫ్యూచర్ ప్లాన్స్ని ప్రభు చాలా అప్పు చెప్తున్నాం. దేవాల తండ్రి, మరి వాళ్ళ ప్రభు తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క 2 more months ఎస్విలో తమ్ముడు గడపాలి. తర్వాత ప్రభు తండ్రి, మరి తను సీనియర్ రెసిడెంట్ అది ప్రభు తండ్రి పూర్తి చేయాలి. ఇంకెక్కడ స్థిరపడాలి ప్రభు తండ్రి, ఎక్కడ పరిచయలో ఉండాలి. ఇవన్నీ ప్రభు తండ్రి ప్రణాళికలన్నింటినీ ప్రభు తండ్రి మీ యొక్క పాదాలు చెప్తున్నాం ప్రభు. నా మహిమార్థం ప్రభు తండ్రి ఆయన ఆ యొక్క గృహాన్ని ప్రభు తండ్రి మీరు బలపరిచి దేవ తండ్రి, ఇంకా వారి ప్రభు తండ్రి స్థిరపడి ప్రభు తండ్రి ఆత్మలో స్థిరపడి దేవ తండ్రి మీ దగ్గర అవుతూ దేవ తండ్రి అనేకుల ప్రభువు నడిపించేవారు సహాయం దయచేయండి. దయ ప్రభు, ఇంకా రీతిగా ప్రభు తండ్రి ఆయన రెండు కుటుంబాల మధ్యలో ప్రభు తండ్రి ఆయన మీ యొక్క సమాధానం దయచేసి, అలాగే ప్రభు మరి శ్రీనిజ వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభు తండ్రి వాళ్ళ తల్లి ప్రభు తండ్రి మరి తెలుసుకోవడానికి ప్రభు సహాయం దయచేయండి. దేవ ప్రభు, ఇంకా ఈ సాయంకాల సమయంలో తమ్ముడు యోగుని బట్టి మీకు వందనాలు. దేవ తండ్రి నాయన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రార్థిస్తూ వస్తున్నాం. మీరు ప్రార్థన ఆలకించి వచ్చినట్లు గర్భఫలం మీకు వందనాలు ప్రభు. ఈ 9 నెలల ప్రభు తండ్రి వారి ప్రభు తండ్రి మరి బెడ్ విషయంలో తండ్రి కేర్ విషయంలో సహాయం చేసింది మీకు వందనాలు.
దేవా తండ్రి, నాకు ప్రభా తండ్రి ఆయన మరి మంచి ప్రసవం సుఖప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి మరి తల్లిని ప్రభా తండ్రి బిడ్డని మీరు క్షేమంగా వచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఇంకా రానున్న దినాల్లో మీరు చేసినటువంటి కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనుకరుస్తూ కుటుంబం ప్రభా తండ్రి మీరు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి స్తుతిస్తూ మీరు మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి అక్క కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉన్నటువంటి హెల్త్ ఇష్యూ ప్రభా తండ్రి అయినా మీకు అసాధ్యమైనది కాదు ప్రభా తండ్రి. ప్రభా తండ్రి మీరు కేవలం మాట మాత్రం సెలవిస్తే మీ దాసురాలు ప్రభా తండ్రి అయినా మరి ఆ యొక్క హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ప్రభా. ఉన్నటువంటి నీరసాన్ని తొలగించండి ప్రభా తండ్రి, పూర్తిగా న్యాయం చేయండి. ఆమె విశ్వాసాన్ని స్థిరపరచండి. ఇంకా మీ దగ్గర రావడానికి మిమ్మల్ని బట్టి కనపరచడానికి కృప చెప్పండి. తమ్ముడు వచ్చినటువంటి పేపర్ బట్టి మీకు వందనాలు. రివ్యూకి వెళ్ళండిగా సహాయం దయచేయండి. రివ్యూలో మంచి ప్రవర్తన ఫలితం వచ్చి పబ్లిష్ కావడం సహాయం దయచేయండి. దేవ తండ్రి తమ్ముడు కూడా ప్రభా తండ్రి సమ్మర్లో నిశ్చితమైన ప్రభా ఈ కోర్సు రీసెర్చ్ డాక్టరేట్ పూర్తి చేసుకొని ప్లాన్ చేస్తున్నాడు ప్రభా. సహాయం దయచేసి కృప చెప్పండి. తన ఒంటరి ఉన్నటువంటి జీవితంలో మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. దేవా మరి ఇంకా మా ప్రియులు ఎఫ్సి గ్రూప్లో చాలామంది ఉన్నారు ప్రభా. అందరి కోసం ప్రార్థిస్తున్నాం. మరి జాయిన్ అయిన జై కుమార్ అన్న, బ్రదర్ చిన్నకృష్ణ, ఇంకా బ్రదర్ అనిల్ని బట్టి మీకు వందనాలు. దేవ తండ్రి వారికి ప్రతి అవసరం మీరు తీర్చండి. దేవ తండ్రి ఇంకా మా ప్రియులు ప్రభా తండ్రి చాలామంది రాలేకపోయే రోజు వారందరిని ప్రభా తండ్రి మీరు వారి పనులు తోడుగా ఉండండి. దేవ తండ్రి మరి విశ్వాసం స్థిరపరచండి. కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చి మీరు మహిమ పొందండి. ప్రభుత్వం అయితే ప్రభుత్వం మరొకసారి నెక్స్ట్ వీక్ కూడా సహాయం తెచ్చండి. ఈసారి ఇంకా వీలైనంత వరకు ప్రభుత్వం మ్యాక్సిమం బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ జాయిన్ సహాయం తెచ్చామని మీరు మహిమకంత ప్రభావాలు పొందరని ఏ స్నానం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.